మనం చేపల పులుసు చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఆయిల్లో వేయించిన ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట. పోయిన తర్వాత ఈ చింతపండు రసంని చిక్కగా చేసి అందులో పోసుకోవాలి. అందులో జీలకర్ర మెంతులు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక సైడ్ ఏమో ధనియాలని వేయించి పెట్టుకోవాలి. రెండింటిని పౌడర్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు కారం వేసుకోండి. అంటే మీకు ఎంత కావాలంటే అంత. మాకు ఒక 1 kg ఫిష్కి మేము ఒక 2.5 స్పూన్స్ వరకు వేస్తున్నాం. టేస్ట్కి తగినంత ఉప్పు. ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతి పౌడర్ అండ్ ఇంకొంచెం మనం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా మన ఫిష్ని వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకుంటే అన్నిటికీ మసాలా బాగా పడుతుంది. ఒకేసారి అన్నీ వేసుకోకండి. వాటర్ అనేది స్క్వీజ్ చేసి వేసుకోండి. ఒకసారి కిందికి పైకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా అయితే అన్ని ఫిష్ పీసెస్ సోక్ అవుతుంది. మళ్ళీ కలపకూడదు, ఒకేసారి కలిపి పెట్టుకోవాలి. అది ఫిష్ విరిగిపోతుంది. ఫినిషింగ్కి పైనుంచి కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రైకి అన్నమాట. ఇది మనము ఫస్ట్గా ధనియాల పొడి వేసుకుంటున్నాం. టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, అల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కుదిరితే మీ ఇంట్లో గరం మసాలా ఉంటే వేసుకోండి. మేమైతే ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాం. పసుపు.